హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విశ్వనాథ్ వ్లాగ్స్. మనం ఈరోజు ఎన్కే ఈవీ బైక్స్ రివ్యూ గురించి అయితే చూద్దాం. ప్రజెంట్ డేస్లో ఈ ఈవీ బైక్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. చూడ్డానికి అయితే స్కూటీ మోడర్న్గా చాలా బాగుంది. ఈ ఎల్ఈడి లైట్స్ కానీ బిల్ క్వాలిటీ అయితే చాలా లోగా ఉంది, చాలా తక్కువగా ఉంది. కానీ కంపెనీ వాడు ఇచ్చిన కమ్ములు స్కూటీ కానీ కింద పడిన పొరపాట్ల దేనికన్నా తగిలిన డోమ్స్ అనేది పగిలిపోకుండా మనకు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే కంపెనీ వాళ్ళు ఈ బైక్ అయితే జెల్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. దీనిని 6 to 8 hours అయితే ఛార్జింగ్ పెట్టాలి. ఇది 52 kilometers అయితే వస్తుంది. నేను జెల్ బ్యాటరీ తీసేసి కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్యాటరీ తీసేసి లిథియం బ్యాటరీ అయితే వేసుకున్నా. మనం రోజుకి 60 kilometers కంటే ఎక్కువ తిరుగుతాం అనుకుంటే మనం కంపెనీ వాడు ఇచ్చిన జెల్ బ్యాటరీని తీసేసి లిథియం బ్యాటరీని వేసుకోవడం చాలా మంచిది. ఈ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు 100 kilometers అయితే వస్తుంది. కంపెనీ వాళ్ళు చెప్తారు ఈ బ్యాటరీ 120 kilometers వస్తుంది, 150 kilometers వస్తుందని. అవన్నీ మాటలే. కానీ నేను వాడేసి కొన్ని రోజులు వాడి అప్పుడు రివ్యూ చెప్తున్నాను కదా. దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 5 to 6 hours. స్కూటీ యాక్సలరేటర్ అయితే చాలా బాగుంది. సిటీలో పోవడానికి రావడానికి చాలా బాగుంటుంది. యాక్సలరేటర్ పక్కనే 1, 2, 3 అని మోడ్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఫస్ట్ మోడ్లో ఫాస్ట్గా పోతుంది, సెకండ్ మోడ్లో మనకు కొంచెం స్పీడ్గా పోతుంది, థర్డ్ మోడ్లో మనకు ఇంకొంచెం స్పీడ్గా పోతుంది. ఫస్ట్ మోడ్కి థర్డ్ మోడ్కి అసలు పెద్ద డిఫరెంట్ ఏమీ ఉండదు. మనకు ఫస్ట్ మోడ్లోనే రన్ అవుతే మోటరు 100 kilometers అయితే వస్తుంది. థర్డ్ మోడ్లో రన్ అవుతే 60 kilometers అయితే వస్తుంది. ఈ స్కూటీ మనకు ₹1,00,000 లోపలే దొరుకుతుంది. ఈ స్కూటీలో మనకు బేస్ మోడల్, ప్రో మోడల్, ప్లస్ మోడల్ అయితే అవైలబుల్లోనే ఉన్నాయి. స్కూటీలో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. స్విగ్గీకి, జొమాటోకి, ర్యాపిడోకి పోయే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదో ఒక షాప్ దగ్గర ఆగేసి ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకొక రైడ్కి పోయే అవసరం ఏమీ ఉండదు. స్కూటీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్, ఈ స్కూటీ సైలెంట్గా పోవడం వల్ల మనకు ఎటువంటి ఇరిటేషన్ అనేది ఉండదు. ఈ ప్రైస్లో మనకు ఇలాంటి మైలేజ్ వచ్చే ఈవీ బైక్ రావడం అనేది వర్తే. మైనస్ పాయింట్, హైవేలో పోయేటప్పుడు అంత పవర్ఫుల్గా అయితే ఉండదు. మనకు సిటీలో రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం మంచిదే, చాలా బాగానే ఉంటుంది. రెగ్యులర్గా స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఒక పెద్ద వరం అనే చెప్పుకోవచ్చు. గమనిక, నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నింటి క్రమ పద్ధతిలో పాటిస్తే మీ ఈవీ వెహికల్కి లైఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఉంటా మరి, బాయ్.